అందరికీ హరి ఓం. నిన్న జరిగిన శ్లోకాలు ఒకసారి చదివి ముందుకెళ్దాం. 7వ శ్లోకం నుంచి చదవాలా? నిన్న 7 నుంచి చదువుతాం. 2వ అధ్యాయం 7వ శ్లోకం నుంచి చదువుతాం. కార్పణ్యదోషోపహత స్వభావః పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేతాః యచ్ఛ్రేయస్యాన్నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం షాధి మాం త్వాం ప్రపన్నం నహి ప్రపశ్యామి మమాపనుద్యాత్ యచ్చోకముచ్ఛోషణమింద్రియాణాం అవాప్య భూమా వసపత్నమృద్ధం రాజ్యం సురాణామపి చాధిపత్యం సంజయ ఉవాచ ఏవముక్త్వా హృషీకేశం గుడాకేశః పరంతపః నయోత్స్య ఇతి గోవిందం ఉక్త్వా తూష్ణీం బభూవః. ఈ శ్లోకం మనం చదువుతున్నప్పుడు సంజయ ఉవాచ చదివాం కదా. ఏవముక్త్వా హృషీకేశం గుడాకేశః, గుడాకేశ తర్వాత విసర్గం ఉంది, గుడాకేశః. వెంటనే పరంతప అనే పదం మొదలైంది. ఆ పరంతపలో మొదటి అక్షరం మొదటి శబ్దం ప కదా. ఎప్పుడైనా సరే విసర్గ తర్వాత ప శబ్దం కనుక వస్తే మామూలుగా మనం ఏం చేయాలి? విసర్గ పలకాలి, పా పలకాలి. కొంచెం కష్టం అనిపిస్తుంది మనకి కదా, కొద్దిగా కష్టం. గుడాకేశః నాసికా శబ్దం రావాలి, వెంటనే పరంతప గుడాకేశః పరంతప. దానికోసం ఏం చేశారంటే మనకి పెద్దలు ఒక చక్కటి అవకాశం ఇచ్చారు. ఏంటి అవకాశం అంటే గుడాకేశః అని అనక్కర్లా, గుడాకేశ సౌండ్ని ఉపయోగించుకోవచ్చు. మనం అర్థం చేసుకునేటప్పుడు మాత్రం గుడాకేశః అనే చదువుకోవాలి. కానీ మనం పారాయణలు చేసేటప్పుడు కానీ ఇట్లా ఎక్కడన్నా చదువుకునేటప్పుడు కానీ గుడాకేశః పరంతపః ఆ అఫ్ సౌండ్ని మనం కొంచెం వాడుకోవచ్చు అన్నమాట. ఏవముక్త్వా హృషీకేశం గుడాకేశః పరంతపః నయోత్స్య ఇతి గోవిందం ఉక్త్వా తూష్ణీం బభూవః. తమువాచ హృషీకేశః ప్రహసన్నివ భారత సేనయోరుభయోర్मध्ये విషీదం తమిదం వచః. శ్రీభగవానువాచ అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే
గతాసు నగతాసూంశ్చ నానుశోచంతి పండితాః. నిన్న కొంత కథలో భాగంగా మనం ఒక 2-3 శ్లోకాలు చూసిన తర్వాత సంజయుడు కూడా తను చెప్పదలుచుకున్నటువంటిది చెప్పాడు. ఏమని చెప్పాడు నిన్న అర్జునుడు అంటే, ఈ కార్పణ్య దోషంతో నా హృదయం అంతా కూడా అపహతం, కొట్టబడింది. దీంట్లో నాకు ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితుల్లో నేను నిన్ను శరణు వేడుతున్నాను అని చివరిగా ఏమన్నాడు నిన్న అంటే, నా ఇంద్రియాలన్నింటినీ కూడా పూర్తిగా వాటి యొక్క పటుత్వాన్ని కోల్పోయే విధంగా, వాటి యొక్క శక్తి నిర్వీర్యం అయిపోయే విధంగా వచ్చినటువంటి ఈ యొక్క దుఃఖం ఏదైతే ఉందో దాంట్లోంచి ఏ విధంగా బయటపడాలి అనేటువంటిది నైప్రపశ్యామి, నాకు అర్థం కావట్లేదు. ఏది నన్ను దీంట్లోంచి బయటపడేస్తుంది అనేటువంటిది నాకు అర్థం కావట్లేదు. ఎంత ఘోరమైనటువంటి దుస్థితిలో ఉన్నాను అనేటువంటిది దాని యొక్క స్థాయిని మనకి తెలియజేశాడు. ఏ స్థాయిలో ఉన్నాడట ఇక్కడ, నాకు మొత్తం ఈ సురాణామాధిపత్యం, ఈ మొత్తం దేవతల యొక్క ఆధిపత్యాన్ని నాకు ఇచ్చినప్పటికీ కూడా, ఈ భూలోకము అన్ని లోకాల యొక్క ఆధిపత్యాన్ని నాకు ఇచ్చినప్పటికీ కూడా పోనటువంటి దుఃఖం ఏదైతే ఉందో అది ఎలా పోతుంది అనేటువంటిది నాకు అర్థం కావట్లేదు అని చెప్పి చివరికి ఏం చేశాడట, సంజయుడు చెప్పినటువంటిది ఏంటి, తూష్ణీం బభూవ. ఈ విధంగా దుఃఖించినటువంటి అర్జునుడు కాస్త సైలెంట్ అయిపోయాడు. ఇంక అతను దుఃఖించడానికి ఇంకేం లేదు, ఇంక చెప్పుకోవడానికి ఇంకేం లేదు. తనకున్నటువంటి బాధ, తనకున్నటువంటి అభిప్రాయము, తనకున్నటువంటి ఐడియాలజీ అంతా కూడా అక్కడ భగవద్గీత సంబంధించినంత వరకు అర్జునుడి యొక్క మానసిక స్థితి ఏదైతే ఉందో ఆ స్థితిని మొత్తం కూడా శ్రీకృష్ణ పరమాత్మ ముందు పెట్టేశాడు. ఇది నా ఉద్దేశం, ఇది నా భావం, దీనివల్ల నాకు దుఃఖం కలిగింది అనేటువంటిది చెప్పేసి ఇక తూష్ణీం బభూవ, సైలెంట్ అయిపోయాడట. అయిపోయిన తర్వాత ఏం జరిగింది, అటువంటి ఆ విధంగా దుఃఖంలో ఉన్నటువంటి అర్జునుడితోటి శ్రీకృష్ణ పరమాత్మ చెప్పడం మొదలుపెట్టాడు. మొదలుపెట్టేటప్పుడు ఎలా మొదలుపెట్టాడు ఆయన, ప్రహసన్నివ, చక్కగా మొహం మీద ఒక చక్కటి చిరునవ్వుతోటి చెప్పడం మొదలుపెట్టాడట. ఎందుకయ్యా చిరునవ్వు నవ్వాడు అంటే 2 కారణాలు అయి ఉండొచ్చు. ఒకటి ఏంటంటే, బహుశా అర్జునుడి యొక్క అజ్ఞానాన్ని చూసి, అర్జునుడిలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని చూసి నవ్వి ఉండొచ్చు కదా. లేకపోతే ఒక్కొక్కసారి చిన్నపిల్లలు ఏం చేస్తూ ఉంటారంటే, మన ఇంట్లో మనం చూస్తూ ఉంటాం కదా, చాక్లెట్లు ఉంటాయి. ఈ చాక్లెట్లు ఒకటే చాక్లెట్, దాని మీద ఒక చాక్లెట్కి ఏమో ఎర్ర కాగితం ఉంటుంది, ఇంకో చాక్లెట్కి ఏమో గ్రీన్ కలర్ కాగితం చుట్టూ ఉంటుంది. లోపల ఉండే కాగితం ఒకటే, లోపల ఉండే చాక్లెట్ ఒకటే, పైన ఉండేటటువంటి కాగితాల్లో ఏదో మార్పు ఉంటుంది. ఇప్పుడు ఇంట్లో 2 పిల్లలు ఉన్నారనుకోండి, ఈ తండ్రి ఏం చేస్తాడంటే 2 చాక్లెట్లు పట్టుకొస్తాడు. పట్టుకొచ్చి ఎర్రదేమో అన్నకిస్తాడు, గ్రీన్ కలర్దేమో తమ్ముడికి ఇస్తాడు. ఇప్పుడు తమ్ముడు ఏం చేస్తాడు, ఏమంటాడు, నాకు అది కావాలంటాడు. అన్న ఏం చేస్తాడు, అమ్మ నాకు ఇచ్చాడు, నేను ఇవ్వను అంటాడు. ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్యలో ఫైటింగ్. దేనికోసం, ఎర్రది పచ్చది, ఈ రెండిటి కోసం ఫైటింగ్. వీళ్ళిద్దరూ ఫైటింగ్ చూస్తే నవ్వుకునేది ఎవరు, తండ్రి నవ్వుకుంటాడు, ఓరి పిచ్చి వాళ్ళలారా లోపల ఉన్నది ఒకటేరా అని. ఇక్కడ కూడా ఏంటంటే, అరే అసలైనటువంటి సత్యాన్ని నీకు తెలియకుండా ఏదో పైన ఉన్నటువంటి వీళ్ళు చావు, వీళ్ళందరూ చనిపోతారు, భీష్ముడు ద్రోణుడు ఇట్లాంటివన్నీ చెప్పి ఇవన్నీ చూసి ఏడుస్తున్నాడు ఏంటి వీడు. ఒక చిన్న పిల్లాడు ఏడిస్తే మనం ఏ విధంగా నవ్వుతామో అట్లాగే శ్రీకృష్ణ పరమాత్మ కూడా బహుశా ఈ అర్జునుడి యొక్క దీన్ని చూసి నవ్వి ఉండి ఉండవచ్చు, అతని యొక్క దుఃఖాన్ని చూసి నవ్వి ఉండి ఉండవచ్చు కదా. ఇప్పుడు ఏం చేశాడు, ఈ విధంగా నవ్విన తర్వాత తను చెప్పాలనుకున్నాడు, చెప్పాడు. ఏమన్నాడు తర్వాత, తమువాచ హృషికేశ శ్రీ భగవాను వాచ. నిన్న భగవానుడు మొదలుపెట్టాడు, భగవద్గీత చెప్పడం మొదలుపెట్టాడు. మొట్టమొదటే చెప్పినటువంటిది ఏంటి, అశోచ్యానన్వశోచస్వం,
నువ్వు దేని గురించి అయితే ఆలోచించాల్సినటువంటి అవసరం లేదో, దుఃఖించాల్సినటువంటి అవసరం అనలేదు చూడండి, దేని గురించి అయితే అసలు నువ్వు ఆలోచించాల్సినటువంటి అవసరం లేదో అటువంటి దాని గురించి నువ్వు ఆలోచిస్తున్నావు. మామూలుగా ఒక యుద్ధ రంగంలోకి వచ్చేటటువంటి క్షత్రియుడు, ఒక లీడర్గా ఉండాల్సినటువంటి వాడు యుద్ధంలోకి వచ్చాడు. ఏమన్నా ఆలోచిస్తే ఎక్కడ ఆలోచించి ఉండాలి? ఇదంతా ఇంటి దగ్గరే ఆలోచించుకొని రావాలి కదా. యుద్ధ రంగంలోకి వచ్చి యుద్ధం ప్రారంభించవలసినటువంటి సమయంలో, బాణాలు ఎక్కుపెట్టవలసినటువంటి సమయంలో ఆలోచించడం మొదలుపెట్టాడు. ఇప్పటిదాకా తనకు వచ్చినటువంటి ఇవన్నీ ఏవైతే ఉన్నాయో, ఏదైతే తను దుఃఖించి చెప్తూ వచ్చాడో ఇప్పటిదాకా, ఇవన్నీ ఏంటి? నోటితో మాట్లాడుతున్నాడు, మాట్లాడినప్పటికీ కూడా అదంతా ఏంటి? తన ఆలోచనల యొక్క ఒక రూపాన్ని ఇచ్చాడు. తను ఏదైతే ఆలోచిస్తున్నాడో దాన్నే ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు అనమాట. దీనివల్ల ఏమవుతుంది? ఒకటి పైకేమో దుఃఖం కనిపిస్తుంది, లోపల అతని యొక్క మానసిక దుస్థితి, మానసిక స్థితి కూడా అనద్దండి దాన్ని, మానసిక దుస్థితి ఏదైతే ఉందో అది కూడా బయటపడిపోయింది. కాబట్టి ఏదన్నా ఇక్కడికి వచ్చి నువ్వు ఆలోచించడం ఏంటి? ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా రెండో ఆలోచన ఉండకూడదు. యుద్ధంలోకి వచ్చిన తర్వాత రెండు సేనల మధ్యలో నీ రథాన్ని నిలబెట్టిన తర్వాత ఇక యుద్ధం చేయడం అనేటువంటి ఆలోచన తప్ప వేరే ఆలోచన నీకు రాకూడదు. ఎటువంటి ఆయుధాలు ఉపయోగించాలి, ఎటువంటి అస్త్రశస్త్రాలు నేను ప్రయోగించాలి, ఇటువంటి ఆలోచనలు ఉండాలి తప్ప వీళ్ళందరూ చచ్చిపోతారేమో, నేను చంపుతానేమో, ఇటువంటి ఆలోచనలు, అశోచ్యాన్, రాకూడనటువంటి ఆలోచనలు కదా. మామూలుగా మన జీవితంలో కూడా మనం ఏం చేస్తామంటేనండి, సాయంత్రం ఇంటికి వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర భోజనాన్ని కూర్చున్నప్పుడు నిజం చెప్తున్నానండి, ఎవ్వరూ ఆ తినేదాని గురించి ఆలోచించరండి. అసలు నేను ఏం తింటున్నాను, అది రుచి ఎట్లా ఉంది ఏంటి ఆలోచించరు. పొద్దున్నంతా ఆఫీస్లో జరిగిందంతా అప్పుడు ఆలోచిస్తారు. పొద్దున జరిగిందంతా అప్పుడు ఆలోచిస్తారు. పోనీ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఆఫీస్ విషయాలు ఏమన్నా ఆలోచిస్తారా? అప్పుడు ఆ ఆలోచనలు ఉండవు. సాయంత్రం ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం చేయాలనేటువంటిది ఆలోచిస్తూ ఉంటారు. ఎక్కడ ఏ సమయంలో దేన్ని ఆలోచించాలో దాన్ని ఆలోచించు. సినిమాకి వెళ్ళి ఎంజాయ్ చేయరండి చాలామంది. సినిమా హాల్లో కూర్చొని ఇంకోటి ఏదో ఆలోచిస్తూ ఉంటారు. ఇక్కడ యుద్ధ రంగంలో కూడా అశోచ్యాన్ అన్వశోచస్తం. పైగా ఇది ఎట్లా మాట్లాడుతున్నాడంటే డిఫరెంట్ లాజిక్స్ చెప్పాడు ఇంతకుముందు. దీనివల్ల జరిగేటటువంటి నష్టాలు ఎట్లా ఉంటాయి, మన ధర్మం ఏమైపోతుంది, మన జాతి ధర్మాలు ఏమైపోతాయి, లేకపోతే మన స్త్రీలు ఏమైపోతారు, వర్ణ సంకరం ఎలా జరుగుతుంది, వీళ్ళందరూ నరకానికి ఎట్లా పోతారు, ఇదంతా చెప్పుకుంటూ వచ్చాడు. అందుకనే ఏమంటున్నాడు? ప్రజ్ఞావాదాంశ భాషసే, ఏదో చాలా పెద్ద పాండిత్యం ప్రజ్ఞ ఉన్నటువంటి వాళ్ళగా మాట్లాడుతున్నామయ్యా. కాబట్టి ఒకటే గుర్తుపెట్టుకో, ఇక్కడ ఈ ప్రపంచంలో రెండు కేటగిరీస్ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. నువ్వు ఎన్ని పేర్లను పెట్టుకో, వాళ్ళు ఐఏఎస్ ఆఫీసర్లా, ఐపీఎస్ ఆఫీసర్లా, ఫిలిం స్టార్లా, బ్యాంకులో పనిచేసేటటువంటి ఉద్యోగుల, స్కూల్లో పాఠం చెప్పేటటువంటి టీచర్సా, వ్యాపారస్తుల, వ్యవసాయదారుల, ఇన్ని రకాల కేటగిరీస్ ఈ ప్రపంచంలో ఉన్నప్పటికీ కూడా మేము విభజించినటువంటిది రెండు కేటగిరీస్. ఏంటా రెండు కేటగిరీస్? గతాసోన్, అగతాసోన్. ఆల్రెడీ వెళ్ళిపోయినటువంటి వాళ్ళు, ఇంకా వెళ్ళనటువంటి వాళ్ళు. అంటే చూడండి, మన భాషలో మనం మాట్లాడుకునేటప్పుడు ఎట్లా మాట్లాడుకుంటాం? చనిపోయిన వాడు అంటున్నా. వాడు చనిపోయాడు అంటే అర్థం ఏంటంటే నేను బతికున్నాను అని అర్థం. మానవుడు జీవితాంతం ఏమనుకుంటాడో తెలుసా అండి? ప్రతిరోజు ఎంత ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే, రోజు చనిపోయే వాళ్ళని ఇంతమందిని చూస్తుంటాం. మన కళ్ళ ముందే, మన స్నేహితులే, మనతో ఉన్నటువంటి వాళ్ళే. రోజు ఏదో ఒకటి మనకి న్యూస్ వస్తూనే ఉంటుంది, చనిపోయాడు. కానీ విచిత్రం ఏంటంటే, ఇంతమంది చనిపోతున్నటువంటి వాళ్ళని చూసి కూడా ప్రతివాడు ఏమనుకుంటాడంటే నేను శాశ్వతం అనుకుంటాడు, నేను ఎప్పటికీ ఉంటానని అనుకుంటాడు, నాకేం కాదు అని అనుకుంటాడు.
కదా. అంటే నేను బతికున్నాను అని అనుకుంటూ ఉంటాడు. ఇక్కడ బతికున్న వాళ్ళు అనే పదాన్ని తీసేసి శ్రీకృష్ణ పరమాత్మ ఏం పదం పెట్టాడు దానికి? ఇంకా చనిపోనటువంటి వాళ్ళు అని పెట్టాడు. దాని అర్థం ఏంటి? ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఏదో ఒక రోజున చనిపోవలసిందే. మనం రైలు ఎక్కాము అంటే దేనికోసం ఎక్కుతామంటే రైలు ఎక్కడో ఒక చోట దిగడానికే కదా రైలు ఎక్కేది. లేదండి నేను దీంట్లోనే ఉండిపోతా. ఏం చేస్తావు రైల్లో ఉండి? సమోసాలు అమ్ముకుంటావా, టీ అమ్ముకుంటావా? ఏం చేస్తావు రైల్లో ఉండి? రైలు ఎక్కావు అంటేనే దిగటం కోసం. నువ్వు పుట్టావు అంటేనే దాని అర్థం ఏంటి? చనిపోవటం కోసం. ఈ విషయాన్ని మర్చిపోవద్దు. చాలామంది అడుగుతుంటారు, సార్ ఎందుకు చనిపోతాడు సార్ మానవుడు? ఎందుకు చనిపోతాడు మానవుడు? ఈ చావుకు ఒక మందంటూ లేదా? ఈ మరణానికి ఒక హద్దంటూ లేదా? మరణించకుండా ఉండలేమా మనం? అరే బతికి ఏం చేద్దాం? ఏం చేస్తావు బతికి? స్వామి చిన్మయానందుల వారు ఆయన ఎవరు ఉత్తరం రాసినా కానీ, ఎవరు లెటర్ రాసినా కానీ ఆయనకు ఉన్నటువంటి అలవాటు ఏంటంటే రిప్లై రాస్తారు. ఆయన ఒక క్వశ్చన్ కనుక అడిగితే దానికి రిప్లై రాస్తారు. ఆయన మీరు నమ్మండి నమ్మకపోండి, అర్ధరాత్రి 3ంటికి లేచి ఆయన చేసే పెద్ద పని ఏంటంటే ఉత్తరాలు రాయడం మొదలు పెడతారు. ఆయన అర్ధరాత్రి 3ంటికి లేచి ఉత్తరాలు రాయడం మొదలు పెడతారు. రాస్తూనే ఉంటారు. ఆ తర్వాత స్నానం చేసి అప్పుడు ధ్యానం చేసుకుంటారు. ఆయన 4:30-5ంటికి రోజుకి 200 ఉత్తరాలు రాసేవారు ఆయన. ఆ రోజుల్లో నో ఈమెయిల్స్, నో మెసేజెస్ ఏమీ లేనటువంటి రోజుల్లో రోజుకి 200 ఉత్తరాలు, కొన్ని లక్షల మందికి ఆయన ఉత్తరాలు రాశారు. ఆయన కొన్ని లక్షల మందికి లక్షల ఉత్తరాలు రాశారు. ఆయన అసలు పోస్టల్ డిపార్ట్మెంట్ ఆయన మీద ఆధారపడిందేమో అన్నట్టుండేది. అన్ని ఉత్తరాలు రాసేవారు ఆయన. ఎక్కడికి వెళ్ళినా సరే, ఈవెన్ అమెరికా వెళ్ళినా సరే, ఫ్లైట్లో కూర్చున్నా సరే గబగబా ఉత్తరాలు రాసేవారు. అట్లా ఒకసారి స్వామీజీకి ఒక ఉత్తరం వచ్చింది. ఏంటంటే ఆ ఉత్తరంలో ఏముందంటే, స్వామీజీ నేను మీ అభిమానిని, మీ ఉపన్యాసాలు విందామని చెప్పి బాంబేలో ములుంద్ అని ఒక ఏరియా ఉందన్నమాట. ములుందులో మీ ఉపన్యాసం జరిగినప్పుడు నేను వచ్చి వారం రోజులు విన్నాను స్వామీజీ. విన్న తర్వాత ఒక వారం రోజులకి మా అమ్మగారు చనిపోయారు స్వామీజీ. పాపం స్వామీజీ ఉత్తరం రాశారు ఆయనకి, అయ్యో పాపం మీ అమ్మగారు చనిపోయారా, చాలా దుఃఖం, తొందరగా దీంట్లోంచి బయటపడిన ఆయన అని చెప్పి ఏదో పాపం కన్సోల్ చేస్తూ ఉత్తరం రాశారు. మళ్ళా ఒక 6 నెలల తర్వాత మళ్ళీ అదే వ్యక్తి దగ్గర నుంచి ఇంకో ఉత్తరం వచ్చింది. స్వామీజీ వర్లీ కూడా బాంబేలోనే ఒక ఏరియా అన్నమాట. వర్లీలో మీ ఉపన్యాసం జరుగుతుంటే వారం రోజులు విన్నాను స్వామీజీ. ఉపన్యాసం అయిపోయిన తర్వాత మా తండ్రి గారు చనిపోయారు స్వామీజీ. మళ్ళా ఉత్తరం వచ్చింది, చాలా దుఃఖంలోకి వెళ్ళిపోయాను స్వామీజీ, దుఃఖంలో కూరుకుపోయాను, నన్ను పైకి తీసుకొచ్చే వాళ్ళే లేరు అది చెప్పి ఏడవడం. ఉత్తరంలో అంతా ఏడుస్తున్నాడు ఆయన. ఏడుస్తుంటే స్వామీజీ పాపం, అది కూడా నా యజ్ఞంలో, నా ఉపన్యాసంలో మొదటిసారి అంతే, నా ఉపన్యాసం అయిపోగానే వాళ్ళ తల్లిగారు చనిపోయారట. పాపం రెండోసారి కూడా నా ఉపన్యాసం అయిపోయింది, తండ్రి గారు చనిపోయారట. ఎంత దుఃఖంలో ఉండుంటాడో పాపం అయినా. చూద్దాము, అతన్ని ఎవరో కానీ అతన్ని కాస్త ఓదారుద్దాం అని చెప్పి ఆ అడ్రస్ పట్టుకుని మొత్తానికి ఎట్లాగోట్లా ఇల్లు కనిపెట్టి బాంబేలో వాళ్ళు ఇంటికి వెళ్ళారు. అంధేరిలో యాంటాప్ హిల్లో ఆయన ఇల్లు అనమాట. దాంట్లో ఫ్లాట్స్లో వెళ్ళారు. వెళ్ళి ఏమండి పలానా ఆయన తలుపు కొట్టి, డోర్ నెంబర్ తలుపు కొట్టి ఓపెన్ చేశారు. ఒక పెద్ద ఆయన, దాదాపు ఒక 75 ఏళ్ళు ఉంటాయి, ఆయన తలుపు తీశారనమాట. తీసిన తర్వాత సార్ మిశ్రా గారు ఉన్నారా అండి అని అడిగాడు చిన్మయానంద స్వామీజీ. మిశ్రా గారు ఉన్నారా అండి అని అడిగితే నేనేనండి మిశ్రాని అన్నాడు ఆయన. ఆయన వయసు ఎంత? దాదాపు 75 ఏళ్ళు ఉంటుందన్నమాట. అప్పుడు స్వామీజీ అనుకున్నారనమాట, చెప్పారట ఆయనతో, ఇంకొక 6 నెలల్లో నా ఉపన్యాసం దోంబివలిలో ఉంది, అటెండ్ అవు, ఈసారి నువ్వు పోతావు.
ఆ తలుపు తీసినటువంటి వ్యక్తి 75 సంవత్సరాలు, ఆయనకి 75 సంవత్సరాలంటే వాళ్ళ అమ్మా నాన్నగారి వయసు ఎంత ఉండాలి? కనీసం ఒక 15 ఇయర్స్ 20 ఇయర్స్ గ్యాప్ వేసుకోండి. ఏదో 90 ఇయర్స్ అన్నా ఖచ్చితంగా ఉండాలి. పోక ఏమవుతారు? పోయారు. దానికి పెద్ద నేను దుఃఖంలో కూరుకుపోయా, మునిగిపోయాను, లేపండి నన్ను పైకి అని ఉత్తరాలు రాస్తే ఈయనకే 75 ఏళ్ళు. వాళ్ళు పోయారు, నెక్స్ట్ నువ్వే లైన్లో నిలబడరు. కాబట్టి మనందరం క్యూ లైన్లో ఉన్నాం. ఇప్పుడు మనం తిరుపతి వెళ్ళామనుకోండి, తిరుపతిలో దాదాపుగా 2 రకాలు ఉంటారు. అక్కడ మీరు తిరుమలకి వెళ్తే పైన 2 రకాలు ఉంటారు. దర్శనం అయిపోయిన వాళ్ళు, ఇంకా దర్శనం కావాల్సినటువంటి వాళ్ళు కదా. దర్శనం అయిపోయినటువంటి వాళ్ళందరూ ఏం చేస్తుంటారు? ఆ రోడ్ల మడబడి తిరుగుతూ ఉంటారు, సెల్ఫీలు తీసుకుంటూ ఉంటారు, పాపనాశనంకి వెళ్తారు, అక్కడికి వెళ్తారు, ఇక్కడికి వెళ్తారు, తిరుగుతూ ఉంటారు వాళ్ళంతా కదా. దర్శనం అవ్వాల్సినటువంటి వాళ్ళందరూ ఎక్కడ ఉంటారు? క్యూ లైన్లలో నిలబడి ఉంటారు పాపం వాళ్ళంతా కదా. మనందరం ఎక్కడ ఉన్నాం ఇప్పుడు? మర్చిపోవద్దు ఈ విషయం. ఎక్కడున్నాం? మనం అనుకుంటాం మేము మా ఇంట్లో ఉన్నాం, 4 బెడ్రూమ్ డూప్లెక్స్ విల్లా. ఏమనుకున్నావు? అక్కడ మా ఇల్లు. అసలు ఏమనుకున్నావు? నా ఆస్తిపాస్తులు ఏమనుకున్నావు? నా కీర్తి ప్రతిష్టలు ఏమనుకున్నావు? నేను ఎవరనుకున్నావు? పిచ్చోడా, క్యూ లైన్లో ఉన్నావు, గుర్తుపెట్టుకో. గతాసూన్ అగతాసూన్. కాబట్టి ఒక రకంగా చెప్పడం ఏంటంటే, అర్జున నువ్వు కూడా క్యూ లైన్లోనే ఉన్నావు. ఇంకా ఎవరెవరున్నారు మొత్తం అదంతా తర్వాత చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు అనమాట. ఏంటంటే, నా అనుశోచంతి పండితాహ, ఈ రహస్యం తెలిసినటువంటి వాడు, ఈ సీక్రెట్ తెలిసినటువంటి వాడు, పండితుడైనటువంటి వాడు అంటే జ్ఞానం కలిగినటువంటి వాడు ఎప్పుడు కూడా ఇలా అనవసరమైనటువంటి విషయాల్లో దుఃఖించడం అనేటువంటిది జరగదు. కాబట్టి నువ్వేం పెద్ద పండితుడు కాదు, కాబట్టి ఇప్పుడేం పెద్దగా ఆలోచించాల్సినటువంటి అవసరం దీని గురించి ఏం లేదని చెప్తూ తర్వాత ఏమంటాడంటే 12వ శ్లోకం చదువుతాం వాడు. నత్వే వాహం జాతు నాసం నత్వం నేమే జనాధిపాః నచైవ న భవిష్యామః సర్వే వయమతః పరం నత్వే వాహం జాతు నాసం నత్వం నేమే జనాధిపాః నచైవ న భవిష్యామః సర్వే వయమతః పరం. ఇక్కడ కూడా సర్వే వయం అతః విసర్గం ఉంది, తర్వాత వెంటనే పరం. సర్వే వయమతః పరం. రైట్. అహం జాతు నా ఆసం నతు ఏవ. అహం అంటే నేను అనేటువంటిది, జాతు ఎప్పుడు కూడా, నా ఆసం నేను లేను అనేటువంటిది, నా ఏవ అదే అట్లాంటిది అసలు లేనే లేదు. త్వం నా నువ్వు లేవు అనేటువంటిది కూడా లేదు. ఇమే జనాధిపాహ ఇక్కడ ఉన్నటువంటి జన అధిపాహ అంటే రాజులు చక్రవర్తులు జనాధిపతులు అనమాట. జనాలంటే ప్రజలు, వాళ్ళ అధిపతులు రాజులు చక్రవర్తులు. వీళ్ళంతా కూడా ఇంతకుముందు లేరు అనేటువంటిది ఎప్పుడూ లేను. దాంతోపాటు ఏమంటున్నాడు? వయం సర్వే అతః పరః న భవిష్యామః న ఏవచ. మనందరం కూడా ఇక ముందు అంటే రేపొద్దున్న మనం ఉండము అనేటువంటిది కూడా లేదు. ఏంటి సార్ ఈ కన్ఫ్యూజను? ఇంత కన్ఫ్యూజ్ చేయాలా? నేను కానీ నువ్వు కానీ ఇక్కడ ఉండేటటువంటి రాజులు చక్రవర్తులు ఎవరైతే ఉన్నారో యుద్ధం చేయడానికి వచ్చినటువంటి వాళ్ళు కానీ ఇంతకు ముందు లేరు అనేటువంటిది లేదు, ఇక ముందు ఉండరు అనేటువంటిది కూడా ఉండదు. ఈ రెండు లేదు. అంటే దాని అర్థం ఏంటి? రివర్స్లో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. వెనక నుంచి ముందుకు వద్దాం.
కదా. ఇప్పుడు స్వామి చెప్పడం వెనక నుంచి ముందుకు చెప్పాడు, మనం ముందు నుంచి వెనక్కి వెళ్దాం, సేమ్ కాన్సెప్ట్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మనందరం ఇంతకుముందు లేము అనేటువంటిది లేదు అని అంటున్నారంటే అర్థం ఏంటి? ఇంతకుముందు మనందరం కూడా ఉన్నాము, తర్వాత ఉండము అనేటువంటిది కూడా లేదు, అంటే తర్వాత కూడా మనం ఉంటాము. ఇంతకుముందు ఉన్నాము, తర్వాత కూడా ఉంటాము. ఇంతకుముందు లేము అనేది లేదు, తర్వాత ఉండము అనేటువంటిది కూడా లేదు. నిజంగా అండి, ఈ శ్లోకం ఒకటి కనుక మనకి సరిగ్గా అర్థమైతే, దీని తాత్పర్యం కనుక మనకు అర్థమైతే, దీని భావం కనుక మనకు అర్థమైతే, ఈ ఐడియాని కనుక మనం లోపల కనుక ఎక్కించుకోగలిగినట్లయితే ఇంకా మిగతా పుస్తకం చదవక్కర్లా, ఇక ఏ వేదాంత గ్రంథాన్ని మీరు చదవక్కర్లా. అంత రహస్యమైన సూక్ష్మమైనటువంటి సందేశం దీంట్లో ఉంది. ఏంటి దీంట్లో అంటే, ఇంతకు ముందు మనం ఉన్నాము, ఇక ముందు కూడా మనం ఉంటాము, ఇప్పుడు ఉన్నాము కదా. ఇప్పుడు ఉండబట్టే ఇంతకు ముందు ఉన్నామా లేదా అనేటువంటిది తెలుస్తుంది, ఇప్పుడు ఉన్నాం కాబట్టి ఇక ముందు ఉండబోతామా ఉండమా అనేటువంటిది కూడా మనకి తెలుస్తుంది. కాబట్టి మనకి తెలిసిందంతా ఏంటి? నేను ఇప్పుడు ఉన్నానండి. నేను ఇప్పుడు అడుగుతా మిమ్మల్ని, మీరు ఇప్పుడు ఉన్నారు బాగానే ఉందండి, ఎప్పటి నుంచి ఉన్నారు అని అడిగా. ఎప్పటి నుంచి ఉన్నారు అని అడిగితే ఏం చెప్తారు? ఇప్పుడు నన్ను అడిగారు అనుకోండి, అయ్యా నువ్వు ఎప్పటి నుంచి ఉన్నావు అని నన్ను అడిగారు అనుకోండి, నేనేం చెప్తాను? నేను సార్ 1969 ఆగస్టు 8వ తారీఖు నా బర్త్డే, నా పుట్టినరోజు. 1969 ఆగస్టు 8వ తారీఖు నుంచి నేను ఉన్నానండి అని చెప్తా కదా. అప్పటి నుంచి నేనున్నా. సార్ అంతకుముందు ఉన్నానా? ప్రాపంచిక దృష్టిలోంచి చూసినప్పుడు నేను అంతకుముందు లేను కదా. కానీ ఇక్కడ స్వామి ఏమంటున్నారు, శ్రీకృష్ణ పరమాత్మ ఏమంటున్నారు? నువ్వు లేవు అని అనుకుంటున్నావు కానీ ఇంతకు ముందు కూడా నువ్వు ఉన్నావు అని అంటున్నారు. అది విచిత్రం. ఇప్పుడు నన్ను అడిగారు, నువ్వు ఎప్పటిదాకా ఉంటావు? ఎప్పటిదాకా ఉంటావు నువ్వు? నేను మిమ్మల్ని ఇదే క్వశ్చన్ అడిగాను అనుకోండి, ఎప్పటిదాకా ఉంటారండి మీరు ఇక్కడ అని అడిగాను అనుకోండి, ఏమంటారు? తెలీదు సార్, మొత్తానికి అటువంటి డేట్ ఒకటి వస్తుంది సార్. విచిత్రం ఏంటంటే నేను ఎప్పటిదాకా ఉన్నాను అనేటువంటిది నాకు తెలియదు. ఎవరికి తెలుస్తుంది? నేను ఎప్పటిదాకా ఉన్నాను అనేటువంటిది ఎవరికి తెలుస్తుంది? నా పిల్లలకి తెలుస్తుంది. ఎందుకని? అప్పటితోటి ఎండ్ అయిపోయింది కాబట్టి. నేను ఎప్పటిదాకా ఉన్నాను అనేటువంటిది ఎవరు చెప్తారు? నా పిల్లలు, నా చావును చూసినటువంటి వాళ్ళు ఎవరో వాళ్ళు చెప్పగలరు. కాబట్టి ఏమైంది? నేను ఎప్పటి నుంచి వచ్చాను అనేటువంటి దానికి ఒక ప్రూఫ్ ఉంది, నేను ఎప్పటి వరకు ఉంటాను అనేటువంటి దానికి